తిరుపతిలో లడ్డు వివాదంపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. తిరుమల లడ్డు ప్రసాద విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని, దోషులని ఖచ్చితంగా శిక్షించాల్సిందని సిపిఐ నారాయణ అన్నారు. తప్పు చేసిన అధికారులను పాత ఈవోను వదిలేయకూడదన్న ఆయన, రాజకీయ లబ్ధి కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డూపై రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. CPI National Secretary member from Kerala. Twice he was MLA and he came here with his wife. The family accommodation I also come here. ఒక మాట చెప్పాల్సిందంటే కొండ మీదకి వచ్చాం కాబట్టి తిరుపతి లడ్డు వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిదిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడం ఫీల్డ్. అది చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మైలేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మేము ఈ రాజకీయ లబ్ధుల కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోబాకండి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు, నాకు నేను మన తెలంగాణ వచ్చి చెప్తున్నారు, కోట్లాది మంది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. లడ్లో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎన్క్వైరీ జరిగింది. ఆయన ఈవో పాత ఈవోని ఎస్కేప్ ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అంత యాక్షన్ తీసుకోండి. ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుడిని అడ్డం పెట్టుకోమని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అభ్యంతరం. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి, ఒకటి నరుక్కోండి, నాకు అభ్యంతరం. బట్ దేవుడిని అడ్డం పెట్టుకొని చేయబాకండి అని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.